వర్షాలతో ఐకేపీ సెంటర్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయి. ఆ పంటను చూసి రైతన్న బోరుమని విలపిస్తున్నాడు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తూరాటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో నేషనల్ హైవేపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనికి గల కారణము మన ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి షరతులు లేకుండా వడ్లు కొనాలని చెప్పింది. అయినా కానీ నాచర్ వచ్చిన వీట్లకు అంతే కట్ చేస్తున్నారు. నాచర్ అనే వీట్లకైతే అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయి. అప్పుడైతే వర్షాల వల్ల ఏం పడలేవు, అయినా కానీ క్వింటాలకు 8 కిలోలు 10 కిలోలు అట్లా కట్ చేసింది. ఇప్పుడైతే అకాల వర్షాలకైతే ఎవరేం చేయలేరు. అయినా కానీ మేము ఆ వర్షాలలో తడిచిన లారీలు కప్పుకుంటా చేసుకుంటా లారీలు పంపించకున్నా కానీ హైవే పైకి ట్రాక్టర్లతో ట్రాక్టర్లకు ఎక్కువ మొత్తంలో మేమే డబ్బులు ఇచ్చుకుంటా, అమలుకి 5 రూపాయలు, ట్రాక్టర్కి 10 రూపాయలు ఇచ్చుకుంటా హైవే మీద ట్రాక్టర్ లారీ పెట్టి లారీ సెంటర్ నుంచి హైవే వరకు మేమే మా సొంత డబ్బులతోటి లారీలో ఎక్కించిన తర్వాత అట్లా ఖర్చు పెట్టుకుంటూ పంపించినాం. ఇప్పుడేమో ఇక ఈ వర్షాలు వచ్చినైతే ఒక అధికారి వచ్చినోడు లేడు, ఎవరూ లేడు, అసలు పట్టించుకున్నాడే లేడు. ఈ రైతులమే మేమే ఇక్కడ వర్షాలు పారినప్పుడు తీసుడు అవి తడిచిన గవర్నమెంట్ మీదికెళ్ళి తడిచిన కొంటాము అని తూతు హామీలు మీదికెళ్ళి ఇచ్చేస్తున్నది. వచ్చేది పోయిన అధికారులు కూడా తూతు మంత్రం చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మా పరిస్థితి ఇట్లనే ఉండిపోతున్నది. అయినా కానీ మా సొంతంగా నింపుకొని మా ట్రాక్టర్లతో నింపుకొని పోయినా కానీ 3-4 రైస్ మిల్లకు పోయినాం. ఇప్పుడు ఎంత ఖర్చు, 3 రోజులు నిద్రపోకుండా పోయిన రైస్ మిల్లు రిటర్న్ కొట్టాలా, మళ్ళీ ఆ రైస్ మిల్ ఇంకొక రైస్ మిల్కి చెప్తాడు అధికారి, ఆ అధికారి చెప్తే ఇంకొక రైస్ మిల్కి పోతే ఆ రైస్ మిల్ వాడు కట్టేయాలా. మా బాధ ఇప్పుడు, అరే బాబు మేము ఇక ఏం చేయలేని పరిస్థితిలో ఎంత కట్ చేసుకోరా బాబు అని పరిస్థితిలో ఉన్నా కానీ తీసుకునే పరిస్థితిలో లేరు. రైతే రాజు అంటారు. ఇంకా రైతే రాజు ఎప్పుడు రాజు అవుతాడు? రైతులు అందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు గల కారణాలు ఏదైతే రైతులం మేము వారం రోజుల నుంచి ఇక్కడ ఎండనక వాననక రాత్రి కూడా ఇక్కడనే పండుకొని నానా కష్టాలు చేసి పంట పండించి పంట చేతికొచ్చే సమయంలో ఈరోజు మ్యాచర్ రాలేదని చెప్పేసి లారీల లోడు నింపిన తర్వాత కూడా ఆ కటింగ్స్ ఈ కటింగ్స్ అని చెప్పేసి రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మా రైతుల పరిస్థితి ఆలోచించకుండా మళ్ళీ ఇక్కడనే వేయడం జరిగింది. రాత్రి నైట్ సమయంలో కూడా 2:30-3 గంటల సమయంలో ఫుల్ వర్షం పడ్డా కానీ అందరం కట్టగట్టున ఉండి రైతులం అందరం కూడా పారి అది ఇది వర్షి తడకుండా మ్యాచర్ ఏ విధంగా అంటే ఎండిన పల్లికాయల ఇత్తులు లెక్క ఇంత మంచిగా ఉన్నా కానీ మా రైతుల పరిస్థితి ఇంత కూడా ఆలోచించకుండా దీన్ని తక్షణమే రైతులను దృష్టిలో ఉంచుకొని ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ పాలన కూడా కరెక్ట్ లేదు. మేము రైతులం పెద్ద ఎత్తున భారీగా తలుచుకుంటే ఏం జరగాలి అది జరుగుతుంది. బైన్స పోయింది, కుంటాల పోయింది, లోసర పోయింది, ఇప్పుడు సోఫినార్లు ఆపింది. ప్రయాణాలు అట్లా ఇవ్వాలని వస్తాయి. మన రవీందర్ సార్ గారు కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తూరాటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులు ఏమంటున్నారు? రాజు, సునీత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా వరి ధాన్యం రైతులు మాత్రం నిర్మల్ జిల్లాలో తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు అరిగోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా అధికారులు ఈ రైతులకు మాత్రం ఒక శాపంగా మారిందని చెప్పవచ్చు. గత వారం రోజుల్లో కూడా ఎక్కడో చోట ఆందోళన చేస్తున్న రైతులు ఈ రోజు కడుపు మండి జాతీయ రహదారిపై ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నర్సాపూర్ జీ మండలం తురాటి గ్రామం వద్ద నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై రైతులు ధాన్యాన్ని రోడ్డుపై వేసి ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించడం జరిగింది. గత 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తేమ పేరిట ఇటు రైస్ మిల్లలో నిలువు దోపిడీ చేస్తున్నారని పదే అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అధికారులు మాత్రము కనీసం పట్టించుకోవడం లేదని, పైగా ఈ తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పేసి వైపు ప్రభుత్వం చెప్తుంటే అధికారులు మాత్రం ఇక్కడ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు మాత్రం ఏమాత్రం ముందుకు రావడం లేదు. అలాగే ఈ
ఇప్పటికే అంటే అధికారులకు ఇటు గ్రామస్తులకు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ వరి ధాన్యం కొనుగోలు చేయడం ఒక్కొక్కటిగా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన రైతులు కడుపు మండి ఈ రోజు ఈ జాతీయ రహదారిపై బైఠాయించడం జరిగింది. ఈ తురాటి గ్రామంలో ఇప్పటికే పిఎస్సి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిన్న మూసివేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఈ తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి నిన్న అధికారులు సంజాయించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మాత్రం అదే పరిస్థితి కనబడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆవేదనకు గురైన రైతులు జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలను తీసుకొచ్చి బైఠాయించడం జరిగింది. దీంతో ముఖ్యంగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తాము పడడానికి కష్టాలు పడుతున్నామని, అసలు కాంగ్రెస్ పార్టీ పాలన ఏమాత్రం రైతులకు అనుకూలంగా లేదని, అలాగే పాలన పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. వద్దనైన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటి రైతుల ఓపికను మాత్రం మంచితనాన్ని అమాయకతని ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, తాము మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన మాత్రం ఈ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి గత వారం రోజుల్లో కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి జిల్లాలో స్పష్టంగా ఉంది. ఇటు రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేపడుతున్న ఆందోళనకు, అలాగే రైతుల సమస్యలను అడిగి తెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ రైతుల ఆందోళనకు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం జరిగింది. నిన్న ముదోల్ నియోజకవర్గంలో పర్యటించిన ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ రమాదేవి సైతము ఈ ముదోల్ మండలంలో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించడం జరిగింది. ఎక్కడికక్కడ వరి ధాన్యం అక్కడే కుప్పలుగా పోసి ఉండడం జరిగింది. గత వారం రోజులకు వచ్చిన అకాల వర్షాలకు ఈ మొలకెత్తిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒక దగ్గర కొన్ని చోట్ల అయితే ధాన్యాన్ని బూజు పట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కూడా ఈ డాక్టర్ రమాదేవి కూడా డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా తాము ఆందోళన చేపట్టడం కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తానికి ఈ పరిస్థితి మాత్రం పూర్తిగా రైతులకు అధ్వానంగా తయారైందని, ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మాత్రం తమ తడాకా చూపిస్తామని రైతులు సైతం ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.